అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పాం. ఉపమాన ధ్యాన సందేశాలు. ఏమిటంటే ఉపమానం, పాము కోరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మానవులోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయదు. ఈ సందర్భంగా 71వ ఎపిసోడ్ పార్ట్, ఈ 78లో 71వ పార్ట్ చెప్పుకుంటాం. గత 70 ఎపిసోడ్ నుంచి మానవుల్లో ఎన్ని రకాల చెడులు ఉన్నాయో చెప్పుకున్నాం. చెడు లక్షణాల గురించి చెప్పుకున్నాం, చెడు పనుల గురించి చెప్పుకున్నాం. ఈరోజు చెడు మాటల గురించి చెప్పుకున్నాం. మాటలు కూడా చెడే. సరైన మాటలు మాట్లాడితే ఏ ఇబ్బంది లేదు, కానీ మరి సరికాని మాటలు మాట్లాడితే దాని యొక్క ఫలితం మనం చాల్సి వస్తుంది. మరి ఏమిటి చెడు మాటలు? ఇది చాలా ఇంపార్టెంట్. పత్రి గారు ఏమంటారంటే, నీ నోటి మాట కూడా నీ కర్మ కింద లెక్కించబడుతుంది అని చెప్తూ ఉంటారు. చేత మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తేడా వస్తే నేను ఊరుకోను ఉంటాను కూడా. మాటకంత సీరియస్నెస్ ఉంది. మనం ఊరే కదా, ఉంది కదా, నేను ఏది పడితే అది మాట్లాడతాం. అది కుదరదు అంటారు. నీ మాటలు సరిగ్గా ఉండాలి. అంచేత ఈ మాటల గురించి, చెడు మాటల గురించి కొన్ని తెలుసుకున్నాం. చెడు మాటలు అంటే విమర్శించడం, ఇతరులు దూషించడం, పరుషంగా మాట్లాడడం, అవమానించడం, హేళన చేయడం, పరిహసించడం, ఇతరుల గురించి నిర్ణయాలు చేయడం, పితూరీలు చెప్పడం, వ్యర్థంగా మాట్లాడడం, మాటలు దుర్వినియోగం చేయడం, ఇవన్నీ చెడు మాటల కింద వస్తాయి. మరి ఇలా మాట్లాడితే దాని ఫలితం ఇలా అనిపించాల్సిందే. నీ ప్రతి మాట సృష్టిలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవడమే కాదు, దాని యొక్క ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాల్సి వస్తుంది. కొంతమంది సరదాగా మాట్లాడుతూ ఉంటారు అక్కర్లేని అని. కొంతమందికి అది ఒక అలవాటు అయిపోతుంది. విమర్శించడం, తిట్టడం, చేయడం, ఇవన్నీ అలవాటు అయిపోతుంది. ఏ రకంగా దేనికోసం మాట్లాడినా దాని ఫలితం మనం అనుభవించాల్సిందే. ఏదైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోట్లోంచి వచ్చిన మాట
వెనక్కి తీసుకోలేమంట. కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు. అదే చెప్తారు. మరి నిజంగా మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతున్నాం. మనం ఆచరించవలసినవి, మనం కంట్రోల్ చేసుకోవలసినవి ఏమిటి అంటే మన నోటి నుంచి వెలువడే మాటలు. అలాగే మనందరం కూడా క్లాసులు చెప్పడానికి వెళ్తున్నాం. ఈ క్లాసులు చెప్పడానికి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సత్యాలు చెప్పకూడదు, గొప్పలు చెప్పకూడదు, విమర్శనాత్మకంగా మాట్లాడకూడదు, తప్పుడు మాట్లాడకూడదు, తెలియంది చెప్పకూడదు, లేదు తెలుసుకుని చెప్పాలి. నువ్వు ఎదగడం మాట అటుంచి, అంటే పురోగమనం మాట అటుంచి తిరోగమనాలకు పడిపోతాం. అదే అలవాటు చేసుకుంటాం. ఇంకే మీరు చూడండి, సత్యం కాకుండా అసత్యం చెప్తున్నారు ఈ గైడింగ్ వాళ్ళు, ఇంకా రకరకాలుగా ఇవన్నీ చెప్పేవాళ్ళంతా. ఏమవుతుంది, కొన్నాళ్ళకి వాళ్ళు నిష్క్రమించవలసి వస్తారు. మొదట్లో అట్రాక్షన్ బాగానే ఉంటుంది, కానీ మెల్లిమెల్లిగా సృష్టి విరుద్ధంగా ఇలా ప్రవర్తిస్తే నిష్క్రమించవలసి వస్తుంది. ఎలా ఎంటర్ అయ్యారో అలాగే నిష్క్రమిస్తుంది. నువ్వు మాట్లాడేది సత్యమైనప్పుడు నీకేమీ తిరుగులేదు. రోజు రోజుకి వృద్ధి చెందుతావు. అవి సత్యం కానప్పుడు రోజు రోజుకి దిగజారుతూ ఉంటావు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మాయ మాటలు చేసి వాళ్ళ దగ్గర డబ్బు పొందడం, మోసపు మాటలు మాట్లాడి వాళ్ళని లోబరుచుకోవడం, ఇలా ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినా కూడా ఇలా ప్రవర్తించే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎవరు గొడవ మనకు అనవసరం, ఎవడు చేసుకున్న దాడి అనిపిస్తాడు. మనం మంచి మాస్టర్గా మనం ఎదగాలనుకున్నప్పుడు మన 10 మంది గొప్పలు కాదు కావాల్సింది, ప్రకృతి మెచ్చుకోవాలి మనం చేసే పని. ఇప్పుడు మనకు తిరుగులేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి క్లాసులు చెప్పేవాళ్ళు. అంచేత ఈ మాట్లాడడం గురించి మన వాళ్ళు ప్యాంప్లెట్లు కూడా వేశారు. ప్యాంప్లెట్లు ఇవి బాగానే ఉంటాయి, ఆచరించేదే ఉండదు. అంచేత ఈ మాటల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
తిరిగారు. అందుకే ఏమంటారంటే నో కామెంట్, నో జడ్జిమెంట్ అని. ఆయన మాటల గురించి 2 పార్ట్లు రాశారు. ఒక పుస్తకం కాదు, 2 పుస్తకాలు రాశారు. ఆ 2 కూడా ప్రతి ఒక్కళ్ళు చదవాలి, సార్ 2 సార్లు. మాటలు అంత ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో విషయాలు చెప్పారు. మనల్ని పెర్ఫెక్ట్గా తయారు చేయడానికి అసలు ఆయన రాసిన పుస్తకాలు చాలండి, ఇంకేం అక్కర్లేదు. వాటిని మీరు అర్థం చేసుకోగలిగితే మీకు తిరుగులేదు. అద్భుతంగా ఎదుగుతారు. అంచేత ఈ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నది ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. మరి మనం కనుక గమనించినట్లయితే ఇద్దరు ముగ్గురు కలిసి ఏమైనా మాట్లాడుకుంటే అక్కడ ఎవరు ఉండరో వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళ లోపాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు అందులోంచి ఒకడు వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఆడి గురించి చెప్పుకుంటారు. అలా ఉంటుంది. పత్రిక గారు ఏమంటారంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా మాట్లాడుకోవాలండి. ఆ రకంగా మీరు మీ మాటలు ఉంటే కనుక మీరు చాలా ఎదిగినట్టండి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇతరుల గురించి మాట్లాడడం, ఏం మాట్లాడతాం? వారిలో లోపాలు, వారిలో ఉన్న చెడు, వారి తప్పులు, వాడు అలాంటోడు ఇలాంటోడు, పౌలు బాగానే చెప్తాడు, ఇలాగే ఉంటాయి. అసలు మూడో వ్యక్తి గురించి మాట్లాడకపోతే వాళ్ళకి మాటలే ఉండవు. చేత ఎక్కడికి వెళ్ళినా కూడా మూడో వ్యక్తి ప్రస్తావన లేకుండా మనం మాట్లాడగలిగితే మనం చాలా ఎదిగినట్లు లెక్క. బయట సంగతి మనకు అనవసరం. మన వాళ్ళంతా కూడా ఆ రకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇటువంటి సహజ స్థితి మనకు కావాలి. ఇంకేంటంటే అనుకోవడం వేరు, సహజత్వం. ఈ సహజత్వం అన్నది మనసు శుద్ధి అయ్యే కొద్దీ వస్తుందండి. మనసు మీరు ఎంత శుద్ధి చేస్తే మీలో ఉన్నటువంటి లోపాలు అన్ని సరైపోతూ ఉంటాయి. ఇంచేత తీవ్ర సాధన తప్పనిసరి. అందుకోసమే నేను అంటూ ఉంటాను, భీమవరం తప్పనిసరిగా రండి అని. ఆ తీవ్ర సాధన చెయ్యండి, అది మీలో మార్పు తీసుకొస్తుంది.
మిమ్మల్ని పెర్ఫెక్ట్గా తయారు చేస్తుంది. మీరు చేసే ఎన్నో రకాల చెడులు మీరు సరి చేసుకోగలుగుతారు. చాలామంది ఒకసారి వెళ్ళాం కదా అనుకుంటారు. మీరు ఒక్కసారి వెళ్ళి చేసింది నిలబడదండి. అలా మామూలు జీవితమే కదా. ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులు అక్కడ ధ్యానం చేశారు, అన్నీ శుద్ధి చేసుకున్నారు. కానీ మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఈ మాయా ప్రపంచంలో పడిపోయి ఎంత ఖాళీ చేశామో అంత నిండిపోతుంది. చాలామంది ఏమంటారంటే, మొదట్లో బాగానే కుదిరేదండి, ఇప్పుడు ధ్యానం కుదరట్లేదు. దాని ముఖ్య కారణం ఏంటంటే, నువ్వు కంటిన్యూ చేసినప్పుడు నీకు మంచి పట్టు వస్తుంది. నువ్వు 3 గంటలు కూర్చున్నా పర్వాలేదు, 4 గంటలు కూర్చున్నా పర్వాలేదు, కూర్చున్నట్టే ఉంటుంది. కానీ మళ్ళా నువ్వు మెల్లిగా బ్రేక్ ఇచ్చావనుకో, ఆ పట్టు పోతుంది. అటువంటి వాళ్ళు 3 గంటలు కూర్చున్నవాడు అరగంట కూర్చోవడం కష్టం. ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటారు. చేయలేరు వాళ్ళు. కంటిన్యూ అలా. ఇప్పుడు మీకు మన శ్రీకాంత్ని కానీ మధుని కానీ మీరు తీసుకోండి. ఎవరో కొత్త వాళ్ళు అక్కల మనకు ఎగ్జాంపుల్ వస్తారు ఇక్కడ జూమ్లో, అలాగే భీమవరం క్లాస్కి వస్తారు, మళ్ళీ ఈ క్లాసులకి అటు వెళ్ళిపోతారు. అవి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ సంపాదించినటువంటి ఆ పట్టు పోతుంది. మనం కూర్చోలేరు, నానాతత్లో పడతారు. ఇంకా ఆ వంక పెట్టి ఈ వంక పెట్టి బయట తిరుగుతారు. చేత అదే చెప్తూ ఉంటాను నేను. కనీసం మార్నింగ్ ఈ 2:30 గంటలైనా మరి సీరియస్గా అదే చెప్తాను నేను. వీడియో ఆన్ చేసి కూర్చోండి. నాకు ఖచ్చితంగా తెలుసు, వీడియో ఆన్ చేయకుండా కూర్చున్న వాళ్ళంతా కూడా కూర్చోలేక మళ్ళీ మనం లేచినా అటు ఇటు వెళ్ళినా ఆయన చూస్తే బాగోదు అనేటువంటి ఉద్దేశమే తప్ప అంతకనేది. నాకు వీడియో ఆన్ చేయడానికి ఉంది, జాయిన్ అయ్యారు, కాసేపు కూర్చోగలరు, తర్వాత కూర్చోలేరు. 2:30 గంటలు కంటిన్యూ కూర్చోవడం అంటే వాళ్ళు తరం కాదు, పట్టు లేదు వాళ్ళకి. వాళ్ళు మళ్ళా 2 సార్లు 3 సార్లు భీమవరం వస్తే మళ్ళా నిలబడుతున్నారు. దాన్ని కంటిన్యూ చేయాలి, బ్రేక్ చేయకూడదు. అది చేత ఆ రకంగా సాధన చేసినప్పుడు ఏదైనా సహజత్వంలోకి వస్తుంది. విమర్శించకూడదు అనుకుంటారు, అంటే రమ్మన్నా కూడా రాదు విమర్శ. పత్రికను పట్టుకోండి, ఆయన ఎవరినైనా విమర్శిస్తుంది. ఆ స్థాయికి ఎదగాలి ప్రతి ఒక్కళ్ళు. ఎదగడానికే వచ్చాం, సరి చేసుకోవాలి. ఇందులోన ఏ లోపాలు ఉన్నాయన్నీ సరి చేసుకోవాలి. ఏం సరి చేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నాం. చెప్పు. అలాగే దూషించడం అంటే తిట్టడం. కొంతమందికి పెళ్ళాన్ని తిట్టడం సరదా, సరదా కూడా తిడతారు. కొంతమందికి అలవాటు అయిపోయింది, తిట్టకపోతే ఈడికి తోసం. టైం వచ్చేసరికి ఏంటో అలా వచ్చేస్తూ ఉంటుంది. గొప్ప అనుకుంటారు. నేను మగవాడిని మొగుడిని రెండు మళ్ళీ అక్కడ విడుదల. ఇలాగా ఇవన్నీ
వాళ్ళ ఖాతాలో ఈ కర్మలన్నీ జమ అవుతాయి అన్న సంగతి తెలియదు. ఎవడిని మనం దూషించినా, పరుషంగా మాట్లాడినా అనిపించాల్సిందే. ఇప్పటికప్పుడు ఏం కనిపించదు, బాగానే ఉన్నట్టుగా ఉంది. అలాగే పై ఆఫీసరు కింద ఆ క్లర్కులను, జవాన్లు, వీళ్ళను వాళ్ళని, అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఆ కింద ఉన్న గుమాస్తాల్ని, ఇలా ఏదైతే ఇంట్లో పని వాళ్ళు కింద వాళ్ళని అక్కర్లేని దానికి కూడా తిట్టడం. లేకపోతే వీళ్ళు ముదిరిపోతారు, మనల్ని లెక్క చేయరు. అదో భయం. చేత చాలా మాటల విషయంలో ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటారు. చేత దూషించకూడదు, పరుషంగా మాట్లాడకూడదు. కొంతమంది ఎదటి వాళ్ళు ఇష్టం లేకపోతే వాళ్ళని అవమానించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళ మాటలు. ఇంకా కొంతమంది ఈ లోకుగా ఉన్న వాళ్ళని హేళన చేస్తారు, పరిహసిస్తారు. మీరు చూడండి, 10 మంది ఎక్కడైనా చేరిన ప్రయాణాల్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, పార్టీల్లో కానీ, ఎక్కడైనా సరే మీరు గమనించండి. మీరు కనుక గమనించినట్లయితే ఎవడో ఒకడు ఉంటాడు, ఆమె పరిహసిస్తూ వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఎవడైతే ఆడిని అవమానిస్తూ ఉంటాడో వాడు గొప్పగా ఫీల్ అవుతాడు. పాపం ఇంతమంది కలిసి ఒక్కడిని చేస్తే ఏం చేయగలడు? ఇంతమందిని ఏం చేయగలడు? వాడికి వాడు బాధపడ్డం తప్ప కానీ ఏం చేయలేడు. వాడిని అలా ఇన్సల్ట్ చేస్తూ, పరిహసిస్తూ తాత్కాలిక పైశాచిక ఆనందం పొందేవాళ్ళు తర్వాత తాము అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే పత్రిక నవ్వుకోవాలి అంటే ఒకరిని అవమానించి ఆడిని బాధ పెట్టి నువ్వు నవ్వుకోవడం ఏంటి? వాడిని అవమానించి కించపరిచి నవ్వుకోవడానికి ఎన్నో ఉన్నాయి మాట. నువ్వు అలాంటి మాటలు మాట్లాడు, చక్క జోక్స్ అయ్యి, ఒకరి మీద కాదు. అంచేత ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే ఇతరుల గురించి నిర్ణయాలు చేయడం, ఆ గురువు గురించి, ఈ గురువు గురించి, ఆ దేవుడి గురించి, ఈ దేవుడి గురించి, అలాగే వాడి గురించి, వీడి గురించి, వాడెంత తోడు, వీడెంత తోడు, వాడేమన్నా పెద్ద గొప్ప, ఇలాగా వీళ్ళేదో గొప్ప అయినట్టు వాళ్ళ గొప్పల గురించి చెప్తూ ఉంటారు, జిడ్డి చేస్తారు. ఇదే వద్దంటారు పత్రిక. ఎవడు కూడా నీకెందుకు? ఎవడి స్థాయిలో చెప్పేదాడు చెప్తూ ఉంటాడు. వాడు చెప్పే తప్పే అనుభవిస్తాడు, పాఠం నేర్చుకుంటాడు, తన తప్పును సరి చేసుకుంటాడు. ఏం చేస్తాడు? అలాగే నువ్వేదో గొప్ప అయినట్టు వాడేదో తప్పు చేసినప్పుడు విమర్శిస్తారు. పత్రిక అదే అంటారు, వాడి స్థాయిలో వాడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు.
నీ స్థాయికి ఎదిగితే ఆ మాటలు మాట్లాడు. ఆ స్థాయిలో అది సహజం. అంచేత ఏ విమర్శలు వద్దంటారు పత్రిక. అంచేత ఇటువంటి మాటలన్నీ మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎవరి గురించి నిర్ణయాలు చేయొద్దు. కంపారిజన్ మనకెందుకు? ఎవడు ఎక్కువైతే మనకేంటి, ఎవడు తక్కువైతే మనకి. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడగలరు. వాడు బాగా ఎదిగినట్టండి, ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా, బుద్ధిపరంగా, జ్ఞానపరంగా ఎంతో ఎదిగినట్టు. నేను ఎంత ఎదిగాను అనుకున్నా నీ మాటలు సరిగ్గా లేకపోతే ఇంకేం ఎదిగినట్టు? అలాగే స్టోరీలు చెప్పడం. నేను చూశాను, పత్రిక దగ్గరికి వెళ్ళి చాలామంది ఏం చేస్తారంటే వాడి గురించి వీడి గురించి చెప్తూ ఉంటారు. ఒక్కోసారి తిడతారు కూడా. నీ చూసుకో, నువ్వు సరిగ్గా చేస్తున్నావు లేదు, ఆడు కూడా నీకెందుకు అంటారు. ఒక్కోసారి పట్టించుకోరు, దాన్ని అక్కడే వదిలేస్తారు. అంచేత ఇది కూడా ఉంటుంది. ఆ ఇంట్లోనే ఉంటాయి ఎన్నో, వీడి మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, అత్తలు, కోడళ్ళు, ఇలాగ అప్పచెల్లుళ్ళు, ఇలాగ ఎన్నో ఉంటాయి. ఇవన్నీ సామాన్యులు, ఈ జ్ఞాన మార్గంలోకి రాని వాళ్ళు చేసే పని. కానీ మనం ఆ మార్గంలోంచి ఈ మార్గంలోకి వచ్చాం, జ్ఞాన మార్గంలో. ఇంకా మనం అటువంటివి చేస్తే వాళ్ళకి మనకి ఏమిటి తేడా? అది ఒక్కసారి గమనించండి. కొద్ది మార్పు కూడా మనలో లేకపోతే, మన మాటల విషయంలో, మన పనుల విషయంలో, మన లక్షణాల్లో ఏమీ మార్పు రాకపోతే ఇంక ఇందులోకి వచ్చి మనకేంటి ఉపయోగం? అందుకే మనం చూస్తే కనుక ఎంతో సీనియర్ మాస్టర్లు, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన చూస్తే ఏంటి ఇలా ఉంది అనుకోండి. పేరుకు సీనియర్ మాస్టరే కానీ వాడు ఏమీ ఎదగలేదు, వాళ్ళు ఏ మార్పు రాలేదు. ముఖ్య కారణం పెద్ద మాస్టర్ కాబట్టి సాధన చేయడు. చాలామంది దగ్గర ఈ జబ్బు ఎక్కువగా ఉంది. సీనియర్ మాస్టర్ అంటే ఇంకా వాడు ధ్యానం చేయక్కర్లేదమ్మా, అలా ఉంటారండి. అది అంచేత ఏంటంటే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పత్రి గారి పుస్తకాలు చదవాలి, మన సాధన తీవ్రంగా చేయాలి. దాంతోపాటు ఆహార నియమాలు చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. ఆహార నియమాలు పాటించకుండా మీ సాధన ఎంత ఉన్నా ఉపయోగం లేదు. అంచేత ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎదగడానికి చేసే ప్రయత్నమే. ఆధ్యాత్మికంగా ఎదగడం అంటే ఏంటి? ఏదో అనుభవాలు రావడం కాదు, విలోకం రావడం అప్పుడు కాదు, లేకపోతే గత జన్మాలు చూసుకోవడం ఇవి చెప్పుకుంటారు అందరూ, చాలా ఎదిగిపోయిన ఫీల్ అవుతారు.
నీ మాటల్లో, నీ పనుల్లో, నీ ప్రవర్తనలో, నీ లక్షణాల్లో కలిగే మార్పే నీ ఎదుగుదలకి లెక్క. ఈ మార్పు లేకుండా ఈ అనుభవాలు, ఏదో నాకు రోగం తగ్గింది, రోగం తగ్గితే గొప్పడైపోయావు నువ్వు జ్ఞానం ద్వారా, నేనేదో శాకాహార ర్యాలీకి పాల్గొన్నాను, గొప్పడైపోయావు, నేను క్లాసులు పెట్టిస్తున్నాను, చాలా పెద్ద మాస్టర్ అయిపోయి అనుకుంటారు క్లాసులు పెట్టించి. క్లాసులు పెట్టిస్తున్నావు, ఆడిని నేను తీసుకొచ్చి చెప్తున్నావు. నేను చాలామందికి చెప్పాను, వాడిని వీడిని తీసుకొచ్చి చెప్తున్నావు అంటే నువ్వు క్లాసులు పెట్టించు, తప్పేం లేదు. నువ్వెందుకు చెప్పవు? నువ్వు చెప్పగలిగితే నువ్వు పెట్టిన దాని మీద ఏదైనా ఉపయోగం ఉంది. నువ్వు చెప్పకుండా ఎవరినో తీసుకొచ్చి చెప్పించడం, నువ్వు ఎదగకుండా ఏదో చేస్తున్నాను, ఎవరికో ఏదో చేస్తున్నానని చెప్పి నువ్వు అనుకుంటే ఉపయోగం ఏంటి? నేను చేత ఏంటంటే ముందు మనల్ని మనం సంస్కరించుకుని అప్పుడు ఇతరుల గురించి ఆలోచించాలి. ఎవడైనా సరే, నేను చెప్తున్నాను, ఎంత గొప్ప మాస్టర్ అయినా సరే, ఎంత సీనియర్ అయినా సరే, సాధన చేయవలసిందే, తీవ్రంగా చేయవలసిందే, జ్ఞానం సంపాదించవలసిందే. ఈ రెండు లేకుండా వాడు సీనియర్ మాస్టర్ కానే కాదు. వాడు ఎప్పుడు కూర్చున్నా ధ్యానంలో 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నట్టే ఉండకూడదు. ఆ స్థాయిలో నీ ధ్యానం ఉంటే కనుక నువ్వు సాధనలో మంచి పట్టు సాధించిన. ఎప్పుడూ చేశాను అంటే కాదు, ఎప్పుడైనా సరే నువ్వు కూర్చున్నప్పుడు గంట అవనివ్వండి, 2 గంటలు అవ్వండి, నీకు అసలు కూర్చున్నట్టు ఉండకూడదు. అప్పుడు నీకు ధ్యానంలో పట్టు వచ్చినాడు. ఏదో ఆ క్లాస్కి వెళ్తున్నానండి, ఈ క్లాస్కి వెళ్తున్నాను, అక్కడ కాసేపు కళ్ళు మూసాను, ఇక్కడ కాసేపు కళ్ళు మూసానంటే ధ్యానంలో నువ్వేమీ పట్టు సాధించినట్టు, పట్టు తప్పినట్టు. మొదట్లో చాలా సీరియస్గా చేస్తారు, ఇంకా బాగా సీనియర్ అయిపోయినట్టుగా మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తారు, పట్టుపోతుంది. ఇంకైతే ఇవన్నీ కూడా మనం బాగా తెలుసుకోవాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎన్నో విషయాలు పత్రికలు మీకు చెప్పడం జరిగింది. మరి మనం చేసే సాధన, మనం పొందే జ్ఞానం, వీటన్నిటిని బట్టి ఏదైనా మనం సాధించగలం. నేను ముఖ్యంగా చెప్పేది, ఎవరి మాట మనకు అనవసరం, మనకి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తాను. రేపు మరికొన్ని విషయాలు తెలుసు. థ్యాంక్ యూ.